మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏ జన్మలో ఏ పాపం చేశారో తెలియదు కానీ 2026వ సంవత్సరంలో ఈ 3 రాసుల వారికి తీరని కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. మీరు ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి ఈ రాసుల వారు 2026లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2026వ సంవత్సరంలో కొన్ని గ్రహాల కదలికలు చాలా ప్రత్యేకంగా ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా న్యాయదేవతగా, కర్మ ఫలదాతగా పేరుగాంచిన శనిదేవుడు, అలాగే ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువు తమ స్థానాలను మార్చటం వలన కొన్ని రాసుల వారికి ఊహించని కష్టాలు మరియు సవాళ్లు ఎదుర్కోబోతూ ఉన్నాయి. ఈ గ్రహాల సంచారం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ ముఖ్యంగా 3 రాసుల వారికి మాత్రం ఇది ఒక గట్టి పరీక్షా కాలాన్ని తీసుకురాబోతుంది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో తెలియదు కానీ ఈ రాసుల వారు 2026వ సంవత్సరంలో అడుగడుగునా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వారి పనులలో ఆటంకాలు, ఆర్థికంగా ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు మరియు కుటుంబంలో కలతలు వంటివి ఎదుర్కోవలసి రావచ్చు. మరి ఆ 3 రాసులు ఏవి, వారికి ఎలాంటి కష్టాలు రాబోతూ ఉన్నాయి, ఆ కష్టాల నుండి బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. 2026లో కష్టాలను ఎదుర్కోబోయే రాశులలో మొదటి రాశి మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం మేషరాశి జాతకులకు చెందుతాయి. అగ్నితత్వానికి, ధైర్యానికి మరియు నాయకత్వ లక్షణాలకు ప్రతీక అయిన మేషరాశి వారు ఈ సంవత్సరంలో ఒక పెద్ద పరీక్షను ఎదుర్కోవలసి వస్తుంది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అని తల పట్టుకోవలసినంతగా కాకపోయినా జీవితంలోని కఠిన వాస్తవాలను పరిచయం చేస్తూ ఒక గురువుల పాఠాలు నేర్పించడానికి శనిదేవుడు సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా 2026లో శనిగ్రహం యొక్క ప్రభావం మేషరాశి వారి జీవితాన్ని, ప్రతి అంశాన్ని స్పృశించబోతోంది. శనిదేవుడు 2026లో మీనరాశిలో సంచరిస్తాడు. ఇది మేషరాశి వారికి 12వ ఇల్లు, అంటే వ్యయస్థానం. జ్యోతిష్య శాస్త్రంలో ఈ 12వ ఇంటికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని కేవలం ఖర్చుల స్థానంగానే కాకుండా నష్టస్థానం, రహస్య శత్రువుల స్థానం, ఆసుపత్రి ఖర్చుల స్థానం మరియు దూర ప్రయాణాల స్థానంగా కూడా పరిగణిస్తారు. ఒక రకంగా ఇది మనం కోల్పోయే ప్రదేశం, అంటే మన అహంకారాన్ని, మనకున్న భ్రమలను తొలగించి ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించే స్థానం కూడా ఇదే. ఈ వ్యయ స్థానంలో కర్మ ఫలదాత అయిన శని సంచారం అంటే జీవితం ఒక కఠినమైన శిక్షకుడి చేతిలో పడినట్లే ఉంటుంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఒక పెద్ద సవాలుగా నిలుస్తుంది. మీరు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. ఒక కుండకు అడుగున చిన్న రంధ్రం ఉంటే మనం రోజంతా ఎన్ని నీళ్లు పోసినా అది నిండనట్టే మీ ఆర్థిక పరిస్థితి తయారవుతుంది. ఆదాయం వస్తున్నట్లే ఉంటుంది, కానీ అంతకంటే వేగంగా ఖర్చులు వచ్చి పడతాయి. ఇవి మీరు ఊహించని ఖర్చులు కావు. అకస్మాత్తుగా ఇంట్లో వారికి అనారోగ్యం చేయటం, వాహనాల మరమ్మతులకు కావటం, లేదా అనుకోని ప్రయాణాలు చేయవలసి రావటం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మీ నెలవారీ బడ్జెట్ పూర్తిగా తలక్రిందులవుతుంది. డబ్బు చేతిలో నిలవకపోవడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. చిన్న చిన్న అవసరాలకు కూడా ఇతరుల ముందు చెయ్యి చాపాల్సిన పరిస్థితి రావటం మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది. ఈ సమయంలో శనిదేవుడు మీకు డబ్బు విలువను, పొదుపు యొక్క ప్రాముఖ్యతను నేర్పించాలనుకుంటున్నాడు. అనవసరమైన ఆర్భాటాలకు, విలాసాలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ కాలంలో ఎవరికైనా అప్పు ఇవ్వటం లేదా ఎవరి దగ్గర నుండైనా అప్పు తీసుకోవటం చాలా ప్రమాదకరం. ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవచ్చు. తీసుకున్న అప్పు తీర్చడానికి చాలా కష్టపడాల్సి రావచ్చు. కాబట్టి డబ్బు విషయంలో ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల విషయానికి వస్తే ఇక్కడ కూడా పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండదు.
మీరు ఎంత కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపు లభించదు. పై అధికారుల నుండి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. మీరు చెయ్యని తప్పుకు కూడా నిందలు మొయ్యవలసి రావచ్చు. ఇది మిమ్మల్ని మానసికంగా బాగా కుంగదీస్తుంది. మీరు ఒక పనిని ఎంతో శ్రద్ధగా పూర్తి చేశాము అనుకునే చివరి నిమిషంలో అందులో ఏదో ఒక లోపం బయటపడి మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టవలసి రావటం వంటివి జరుగుతాయి. ఇది మీలో చిరాకును, నిస్పృహను పెంచుతుంది. సహోద్యోగులతో కూడా సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకొని వాగ్వాదాలకు తెగవచ్చు. మీరన్న మాటలను వక్రించి పై అధికారులకు చెప్పే అవకాశం కూడా ఉంది. కాబట్టి కార్యాలయంలో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. అందరికీ ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీలు కావటం లేదా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. వ్యాపారం చేసే వారికి లాభాలు గణనీయంగా తగ్గుతాయి. మార్కెట్లో పోటీ పెరిగి మీ వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది అస్సలు మంచి సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని కాపాడుకుంటే చాలు అనుకునే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో మీరు చేయాల్సిందల్లా ఓపిక పట్టడం, కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని మౌనంగా మీ పని మీరు చేసుకోవటమే ఉత్తమం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకే నష్టాన్ని కలిగిస్తుంది. వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాల మీద కూడా ఈ శని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 12వ ఇంట్లో శని ఉండటం వల్ల ఒక రకమైన ఏకాంతాన్ని అనుభవిస్తారు. అందరిలో ఉన్న ఒంటరిగా ఉన్నామనే భావన మిమ్మల్ని వేధిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. వృత్తి జీవితంలోని ఒత్తిడిని, ఆర్థిక ఇబ్బందుల తాలూకు చిరాకును ఇంటికి తీసుకురావటం వల్ల మీ భాగస్వామితో అనవసరమైన గొడవలు పడతారు. చిన్న మాటకు మొదలైన వివాదం పెద్దదిగా మారి కుటుంబ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే బంధాలు క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. స్నేహితులు, బంధువులు కూడా మీకు దూరమైనట్లు అనిపిస్తుంది. మీ కష్ట సమయంలో ఎవ్వరూ మీకు అండగా నిలబడటం లేదనే బాధ మిమ్మల్ని మరింత ఒంటరిని చేస్తుంది. కానీ వాస్తవానికి ఇది శనిదేవుడు మీకు పెడుతున్న పరీక్ష. ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనే విషయాన్ని మీకు స్పష్టంగా చూపించడానికే శని ఈ పరిస్థితిని కల్పిస్తాడు. ఈ కాలంలో తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. వారి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే ఈ కష్టాలన్నీ చూసి మేషరాశి వారు భయపడి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒక నాణ్యానికి 2 వైపులు ఉన్నట్లే గ్రహాల ప్రభావంలో కూడా మంచి చెడులు 2 ఉంటాయి. 2026లో శని ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఇతర గ్రహాలైన గురువు, రాహువు, కేతువుల సంచారం కొంత ఊరటను కలిగిస్తుంది. ముఖ్యంగా 19 మే 2025 నుండి రాహువు మీ రాశికి లాభస్థానమైన 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల అకస్మాత్తుగా ధనలాభాలు కలుగుతాయి. మీరు ఊహించిన మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది. అయితే శని వ్యయంలో ఉండటం వల్ల ఆ వచ్చిన డబ్బు వచ్చినట్లే పోతుంది. రాహువు ఇస్తాడు, శని లాగేసుకుంటాడు అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. విదేశీ వ్యవహారాలు, మల్టీనేషనల్ కంపెనీలలో పనిచేసే వారికి మాత్రం ఈ శని సంచారం కొంత మేలు చేస్తుంది. దూర ప్రయాణాలు, విదేశీ సంబంధిత పనులు విజయవంతమవుతాయి. అలాగే కేతువు యొక్క అనుకూల ప్రభావం వల్ల మీరు తీసుకున్న పాత అప్పులు కొన్ని తీర్చగలుగుతారు. కేతువు ఆధ్యాత్మిక చింతనను పెంచుతాయి. కాబట్టి ఈ కష్టాల నుండి బయటపడడానికి దైవ మార్గాన్ని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మేషరాశి వారికి 2026వ సంవత్సరం ఒక అగ్ని పరీక్ష లాంటిది. శనిదేవుడు మిమ్మల్ని కష్టాల కొలిమిలో పెట్టి మీలోని మలినాలను, అహంకారాన్ని, బలహీనతలను కాల్చివేసి మిమ్మల్ని ఒక స్వచ్ఛమైన బంగారంలా మార్చాలనుకుంటున్నాడు. ఈ కాలం మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. జీవితం గురించి, మనుషుల గురించి, డబ్బు గురించి విలువైన గుణపాఠాలను నేర్పించడానికి వచ్చింది. ఈ సమయంలో మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. ప్రతి శనివారం శనిదేవుడికి తైలాభిషేకం చేయటం, నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయటం మంచిది. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు జపించడం వల్ల శని యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు కొండంత ధైర్యం, మనోబలం లభిస్తాయి. ఆర్థికంగా క్రమశిక్షణ పాటించటం, అనవసర ఖర్చులను తగ్గించుకోవటం, ఎవరితోనూ వాదనలకు దెక్కపోవటం మరియు ముఖ్యంగా ఓపికను కోల్పోకుండా ఉండటం చాలా అవసరం. ఈ పరీక్షాకాలాన్ని మీరు ధైర్యంగా, స్థిరంగా ఎదుర్కొని నిలబడగలిగితే రాబోయే కాలంలో మీ అంతటి శక్తివంతులు మరొకరు ఉండరు. కష్టాల తర్వాత వచ్చే సుఖానికి విలువ ఎక్కువ అన్న విషయాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఇక 2వ రాశి సింహరాశి. మకా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు,
పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం సింహరాశిలోనికి వస్తాయి. సింహరాశి వారికి కూడా ఈ 2026వ సంవత్సరంలో గ్రహాల సంచారం అంత శుభప్రదంగా లేదు. రాజసానికి, ఆత్మగౌరవానికి మరియు నాయకత్వ పటిమకు ప్రతీక అయిన సింహరాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఒక పెద్ద గండకాలాన్ని తీసుకురాబోతోంది. సూర్యుడిని అధిపతిగా కలిగిన ఈ రాశివారు సాధారణంగా ఎక్కడ ఉన్నా తమ ప్రభావాన్ని చూపిస్తారు, అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కానీ 2026లో గ్రహాల సంచారం, ముఖ్యంగా శని, గురు, రాహు, కేతువుల యొక్క ప్రతికూల ప్రభావాల వల్ల వీరి తేజస్సు కాస్త మసకబారే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వీరి జీవితంలో ఒక పెద్ద కుదుపుకు లోనయ్యేలా అనేక రకాల ఇబ్బందులను, సవాళ్లను ముందుకు తీసుకువస్తుంది. ఏ పని తలపెట్టినా అది ముందుకు సాగక అడుగడుగున ఆటంకాలే ఎదురవుతూ ఉండటంతో వీరు తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురి అవుతూ ఉంటారు. ఒక అడవికి రాజైన సింహం కూడా కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులలో చిక్కుకున్నప్పుడు ఎలాగైతే నిస్సహాయంగా మారుతుందో అలాగే సింహరాశి వారి పరిస్థితి కూడా ఈ సంవత్సరంలో అలా ఉండబోతోంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిలో అనూహ్యమైన, నాటకీయమైన మార్పులు సంభవిస్తాయి. మీ అంచనాలకు భిన్నంగా, అనుకోని విధంగా ధన నష్టం జరిగే ప్రమాదం బలంగా ఉంది. మీరు ఎంతో నమ్మి ఎన్నో ఆశలతో పెట్టిన పెట్టుబడులు, ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో పెట్టినవి భారీ నష్టాలను తీసుకురావచ్చు. మీ కళ్ళ ముందే మీ సంపద కరిగిపోతూ ఉండటం చూసి తట్టుకోలేక తీవ్రమైన ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. అంతేకాదు, మానవ సంబంధాలపై మీకు ఉన్న నమ్మకాన్ని కూడా ఈ కాలం దెబ్బతీస్తుంది. మీరు కష్టకాలంలో ఆదుకున్నారని నమ్మి ఎవరైనా స్నేహితులకు లేదా బంధువులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవచ్చు. వారు మిమ్మల్ని తప్పించుకు తిరగటం లేదా అసలు డబ్బు తీసుకోలేదని బుకాయించటం వంటివి జరగవచ్చు. దీనివల్ల మీరు ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా మానసికంగా కూడా తీవ్రంగా గాయపడతారు. ఈ అనుభవాల వల్ల డబ్బు విషయంలో ఎవరిని ఎంత దగ్గరి వారైనా సరే గుడ్డిగా నమ్మకూడదనే ఒక కఠినమైన గుణపాఠాన్ని నేర్చుకుంటారు. మీ మనసు నిండా ప్రతికూల ఆలోచనలు ఆవహిస్తాయి. ఏ పని మొదలుపెట్టినా ఇది విజయవంతం అవుతుందో లేదో, మధ్యలో ఆగిపోతుందేమో, దీనివల్ల మళ్ళీ నష్టపోతామేమో అనే సందేహాలు, భయాలు మిమ్మల్ని వెన్నంటుతూనే ఉంటాయి. ఇది మీ సహజ లక్షణమైన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మునుపటిలా ధైర్యంగా ముందుకు అడుగు వేయడానికి వెనుకాడుతూ ఉంటారు. దీనివల్ల మీకు వచ్చిన మంచి అవకాశాలను కూడా చేజార్చుకునే ప్రమాదం ఉంది. ఆరోగ్యం విషయంలో కూడా సింహరాశి వారు 2026లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల మీ రోగ నిరోధక శక్తి తగ్గి ఆరోగ్యం తరచుగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడో తగ్గిపోయాయి అనుకున్న పాత ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు మళ్ళీ తిరగబెట్టవచ్చు. లేదా ఇంతకు ముందెన్నడూ లేని కొత్త ఆరోగ్య సమస్యలు అకస్మాత్తుగా మొదలవ్వచ్చు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపులో మంట, అల్సర్లు మరియు కడుపు నొప్పి వంటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రాహువు ప్రభావం వల్ల కొన్నిసార్లు వైద్య పరీక్షల్లో కూడా సమస్య ఏమిటో సరిగ్గా నిర్ధారణ కాకపోవచ్చు. దీనివల్ల సరైన చికిత్స అందక అనారోగ్యం మరింత ముదిరే ప్రమాదం కూడా ఉంది. ఆహారం విషయంలో కఠినమైన నియమాలు పాటించటం, వేళకు భోజనం చేయటం, బయటి ఆహారానికి, జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండటం చాలా అవసరం. అలాగే ధూమపానము, మద్యపానము వంటి చెడు అలవాట్లు ఉన్నట్లయితే వాటిని వెంటనే మానుకోవటం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. లేకపోతే అవి తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. కుటుంబ జీవితంలో కూడా ప్రశాంతత కరువవుతుంది. గ్రహాల ప్రభావం మీ ఆలోచన విధానంపై పడి మీలో కోపాన్ని, అసహనాన్ని పెంచుతుంది. దీనివల్ల మీ భాగస్వామితో తరచుగా విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకొని అనవసరంగా గొడవలు పడే అవకాశం కూడా ఉంది. మీ మాట తీరు కూడా కఠినంగా మారి ఎదుటి వారిని గాయపరిచేలా ఉండవచ్చు. దీనివల్ల కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో సంబంధాలు దెబ్బతినవచ్చు. మీరు చెప్పాలనుకున్నది ఒకటి అయితే అవతలి వారు అర్థం చేసుకునేది మరి ఒకటిగా ఉంటుంది. ఈ సమాచార లోపం వల్ల కుటుంబంలో కలతలు ఏర్పడి ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి ఎవరితో మాట్లాడినా, ముఖ్యంగా మీ ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఎంతో ఓపికగా మాట్లాడడం మంచిది. రాహుకేతువుల ప్రభావం వల్ల మీ జీవితంలో కొన్ని ఆకస్మిక ఊహించని సంఘటనలు జరగవచ్చు.
ఇవి మీకు షాక్ ఇచ్చేలా ఉంటాయి. ఉదాహరణకు, మీరు ఎంతో నమ్మిన స్నేహితుడు మీకు ద్రోహం చేయటం, లేదా ఒక రహస్యం బయటపడి మీ పరువుకు భంగం కలగటం వంటివి జరగవచ్చు. ఈ సంఘటనలు మిమ్మల్ని మానసికంగా బాగా కుంగదీసే ప్రమాదం ఉంది. అయితే ఈ కష్టాలన్నీ శాశ్వతం కాదని సింహరాశి వారు గుర్తుంచుకోవాలి. గ్రహాలు మన కర్మ ఫలాలను అనుభవింపజేయడానికే మన జీవితంలోనికి వస్తాయి, మనల్ని రక్షించడానికి కాదు. ఈ కష్టకాలంలో మీరు ధైర్యాన్ని కోల్పోకుండా భగవంతునిపై ప్రగాఢమైన నమ్మకంతో ముందుకు సాగాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం, ఆతిథ్య హృదయ స్తోత్రాన్ని పఠించటం వల్ల మీ అధిపతి అయిన సూర్యభగవానుడు అనుగ్రహం లభించి మీలోని తేజస్సు, ఆత్మవిశ్వాసము తిరిగి పెరుగుతాయి. అలాగే రాహుకేతువుల శాంతి కోసం ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధించటం, దుర్గా చాలీసా పఠించటం మంచిది. శనివారం రోజు శనిదేవుడికి తైలాభిషేకం చేయటం, పేదలకు సహాయం చేయటం వల్ల శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. గుర్తుంచుకోండి, చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఎక్కడో ఒక చోట వెలుగు రేఖ ఉంటుంది. అలాగే ఈ కష్టాల తర్వాత మీకు ఒక మంచి భవిష్యత్తు ఎదురు చూస్తుందని నమ్మండి. ఈ అనుభవాలు మిమ్మల్ని మరింత బలమైన పరిణతి చెందిన వ్యక్తిగా మారుస్తాయి. ఈ కష్టాల తుఫానును మీరు ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగితే ఆ తర్వాత వచ్చే ప్రశాంతమైన జీవితాన్ని మీరు మరింతగా ఆస్వాదించగలుగుతారు. ఇక 2026లో కష్టాలను ఎదుర్కోబోతున్న 3వ రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాష 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశిలోనికి వస్తాయి. జ్ఞానానికి, ఆశయాలకు మరియు స్వేచ్ఛకు ప్రతీక అయిన ధనుసు రాశి వారికి 2026వ సంవత్సరం ఒక కఠినమైన పరీక్షా కాలాన్ని తీసుకురాబోతోంది. మీ జీవిత గమనంలో ఇప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న ప్రయాణానికి అకస్మాత్తుగా బ్రేకులు పడినట్లు ఒక పెద్ద కుదుపుకు లోనయ్యే ప్రమాదం ఉంది. దీనికి ప్రధాన కారణం న్యాయదేవత కర్మ ఫలదాత అయిన శనిదేవుడి ప్రభావం. 2026వ సంవత్సరంలో శనిదేవుడు మీ రాశి నుండి 4వ ఇంట్లోకి ప్రవేశించి సంచరిస్తాడు. జ్యోతిష్య పరిభాషలో ఈ స్థానాన్ని అర్ధాష్టమ శని అని పిలుస్తూ ఉంటారు. అర్ధాష్టమ అంటే అష్టమంలో సగం. అష్టమ స్థానం గండాలను, అవమానాలను, ఆకస్మిక దుర్ఘటనలను సూచిస్తే అర్ధాష్టమ శని ఆ ప్రభావాలలో సగాన్ని 4వ ఇంటిపై చూపిస్తాడు. 4వ ఇల్లు మన జాతకంలో సుఖస్థానం, అంటే తల్లి, ఇల్లు, వాహనాలు, భూములు మరియు మన జీవితంలోని అన్ని రకాల భౌతిక సుఖాలను ఈ స్థానమే సూచిస్తుంది. ఇలాంటి సుఖస్థానంలోనికి క్రూర గ్రహమైన క్రమశిక్షణకు కారకుడైన శని ప్రవేశించటం అంటే మీరు ఇప్పటి వరకు అనుభవిస్తున్న సుఖాలు, సంతోషాలు తగ్గుముఖం పడతాయని గ్రహించాలి. మీ జీవితంలోని కఠినమైన నిజాలు ఒక్కొక్కటిగా మీ కళ్ళ ముందుకు వస్తాయి. జీవితం అంటే కేవలం పూలపాన్పు కాదని, అందులో ముళ్ళు కూడా ఉంటాయని శనిదేవుడు మీకు అనుభవపూర్వకంగా నేర్పించబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు వేగంగా దూసుకుపోతున్న మీ జీవితం అనే వాహనానికి అకస్మాత్తుగా టైరు పంచర్ అయినట్లుగా అనిపిస్తుంది. ఏ పని తలపెట్టినా అది పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. అనేక ఆటంకాలు, అడ్డంకులు ఎదురైన తర్వాత కానీ ఒక పని కొలిక్కి రాదు. ఇది మీలో తీవ్రమైన అసహనాన్ని, చిరాకును కలిగిస్తుంది. ఆర్థికంగా కూడా ఈ అర్ధాష్టమ శని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. 4వ ఇల్లు ఆస్తులను, వాహనాలను సూచిస్తుంది కాబట్టి ఈ కాలంలో వాటికి సంబంధించిన ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. మీరు ఊహించని విధంగా ఇంటికి మరమ్మతులు రావటము, వాహనం తరచుగా రిపేర్లకు గురి అవటం వంటి వాటి కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆదాయం ఏమో తగ్గుముఖం పడుతుంది. ఖర్చులు మాత్రం రెక్కలు కట్టుకొని పైకి ఎగురుతూ ఉంటాయి. దీనివల్ల ఆదాయానికి ఖర్చుకు మధ్య సమతుల్యం దెబ్బతిని ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఆరోగ్య ఖర్చుల కోసం మీరు దాచుకున్న డబ్బు కూడా కరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితులలో ఇతరుల దగ్గర అప్పు చేయవలసిన పరిస్థితి కూడా రావచ్చు. ఆస్తి సంబంధిత విషయాలలో కూడా ఈ కాలం అనుకూలంగా లేదు. పూర్వీకుల నుండి రావలసిన ఆస్తి విషయంలో అన్నదమ్ములతో లేదా బంధువులతో వివాదాలు తలెత్తవచ్చు. కోర్టు కేసులు, పంచాయతీల వరకు వెళ్ళే అవకాశం ఉంది. దీనివల్ల ధన నష్టంతో పాటు మానసిక ప్రశాంతత కూడా కరువవుతుంది. ఈ సమయంలో భూమి కొనటం లేదా అమ్మటం వంటి పెద్ద ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
ఆరోగ్యం విషయంలో కూడా ధనుసు రాశి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 4వ ఇల్లు మన శరీరంలో ఛాతీ భాగాన్ని, ఊపిరితిత్తులను మరియు గుండెను సూచిస్తుంది. ఈ స్థానంలో శని సంచారం వల్ల వీటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. దీర్ఘకాలికంగా ఉన్న శ్వాసకోశ సమస్యలు, ఆస్మా వంటివి అంటే అవి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. తరచుగా జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వంటివి బాధిస్తూ ఉంటాయి. గుండెలో మంటగా అనిపించటము, గుండె దడగా ఉండటం వంటి లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు. శని వాతకారకుడు కాబట్టి శరీరంలో వాత సంబంధిత నొప్పులు, కీళ్ల నొప్పులు కూడా పెరగవచ్చు. అంతేకాకుండా 4వ ఇల్లు తల్లిని సూచిస్తుంది కాబట్టి ఈ కాలంలో మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె ఆరోగ్యం కోసం సమయాన్ని, డబ్బును కేటాయించవలసి వస్తుంది. మానసికంగా మీరు ఒక చెప్పలేని అశాంతికి, ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. కారణం లేకుండానే మనసులో ఏదో తెలియని భయము, చింత మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లోపించి చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా తల్లితో లేదా భార్యతో గొడవలు జరగవచ్చు. ఇది మీ మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. వృత్తి జీవితంలో కూడా అర్ధాష్టమ శని తన ప్రభావాన్ని చూపిస్తాడు. శని 4వ ఇంట్లో ఉంటూ తన 10వ దృష్టితో 10వ ఇల్లైన ఉద్యోగ స్థానాన్ని చూస్తాడు. దీనివల్ల మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు. మీరు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసిన ఆ క్రెడిట్ ఎవరో సహోద్యోగులు తన్నుకుపోతూ ఉంటారు. పై అధికారులు మీ పనిలో అనవసరంగా తప్పులు వెతకటం, మిమ్మల్ని నిరుత్సాహపరచడం వంటివి చేస్తూ ఉంటారు. ఎంత కష్టపడినా ఫలితం శూన్యం అన్నట్టుగా మీ పరిస్థితి తయారవటంతో మీలో తీవ్రమైన నిరాశ, నిస్పృహలు ఆవహించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించినా అది అంత సులభంగా ఫలించదు. ఒకవేళ ఉద్యోగం మారినా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి ముఖ్యమైన వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది. వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించటము లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించటం వంటివి వాయిదా వేసుకోవటం ఉత్తమం. అయితే ఈ కష్టాలను చూసి ధనుస్సు రాశి వారు అధైర్యపడవలసిన అవసరం లేదు. మీ రాశ్యాధిపతి అయిన దేవగురువు బృహస్పతి యొక్క అనుకూల సంచారం మీకు కొంతవరకు రక్షణా కవచంలా నిలుస్తుంది. గురువు యొక్క అనుగ్రహం వల్ల మీరు ఈ కష్టాలను తట్టుకునే జ్ఞానాన్ని, విచక్షణను పొందుతారు. అంతేకాకుండా శనిదేవుడు మనల్ని రక్షించడానికి రాడు, మనకు కొన్ని కఠినమైన గుణపాఠాలను నేర్పించి మనల్ని మరింత పరిణితి చెందిన వారిగా, బలమైన వారిగా మార్చడానికే వస్తాడు. ఈ అర్ధాష్టమ శని కాలంలో మీరు చేయవలసిన కొన్ని పరిహారాలు ఉన్నాయి. ప్రతి శనివారం శనిదేవుని ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయటము, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం మంచిది. పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు మీ శక్తి కొలది అన్నదానం లేదా వస్త్రదానం చేయటం వల్ల శని ప్రీతి చెందుతాడు. ప్రతిరోజు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించటం వల్ల శని యొక్క ప్రతికూల ప్రభావ తీవ్రత తగ్గుతుంది. ఈ కాలంలో క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపటం, నిజాయితీగా ఉండటం మరియు ముఖ్యంగా ఓపికను కోల్పోకుండా ఉండటం చాలా అవసరం. గుర్తుంచుకోండి, ఈ పరీక్షా కాలం శాశ్వతం కాదు. ఈ 2.5 సంవత్సరాల కష్టాన్ని మీరు ఓర్పుతో భరించగలిగితే ఆ తర్వాత మీ జీవితం మరింత ప్రకాశవంతంగా, స్థిరంగా ఉంటుంది. 2026వ సంవత్సరంలో గ్రహాల సంచారం తమకు అనుకూలంగా లేదని తెలిసి మేష, సింహ, ధనుస్సు రాశుల వారు భయపడవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. జ్యోతిష శాస్త్రం అనేది మనల్ని భయపెట్టడానికి ఉన్న శాస్త్రం కాదు, అది మనకు ఒక మార్గదర్శి లాంటిది. రాబోయే కాలంలో వాతావరణం ఎలా ఉండబోతుందో ముందుగానే తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం ఎలా సిద్ధపడాలి అని చెప్పేదే జ్యోతిష్యం. ఉదాహరణకు, ఒక పెద్ద తుఫాను రాబోతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తే మనం భయంతో వణికిపోతూ కూర్చోము కదా. మన ఇంటిని, మనల్ని మనం కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాం. అదేవిధంగా గ్రహాల ప్రభావం మనపై ఉన్నప్పటికీ మన సంకల్ప బలం, మన ఆలోచన విధానం మరియు మనం చేసే కర్మల ద్వారా ఆ ప్రభావాల తీవ్రతను ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. జాతకం అనేది ఒక చిత్రపటం లాంటిది. అది దారులను చూపిస్తుంది, కానీ ఆ దారులలో ఎలా ప్రయాణించాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన సంకల్పం దృఢంగా ఉంటే ఎంతటి కష్టమైన దారినైనా మనం సులభంగా దాటవచ్చు. ఈ సందర్భంలో శనిదేవుణ్ణి ఒక కఠినమైన శిక్షకుడిగా కాకుండా ఒక బాధ్యత గల గురువుగా చూడాలి. ఒక విద్యార్థి తప్పు చేసినప్పుడు గురువు అతన్ని శిక్షించేది అతనిపై పగతో కాదు, అతను ఆ తప్పును మళ్ళీ చేయకుండా జీవితంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలనే ఆశతో.
శనిదేవుడు కూడా అంతే. ఆయన కష్టాలను పెట్టడమే కాదు, ఆ కష్టాల ద్వారా మనకు జీవితంలో అత్యంత విలువైన గుణపాఠాలను నేర్పిస్తాడు. మనలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని, సోమరితనాన్ని మరియు బలహీనతలను తొలగించి మనల్ని మరింత శక్తివంతులుగా, పరిణితి చెందిన వారిగా తయారు చేస్తాడు. ఒక కంసాలి బంగారాన్ని నిప్పుతో పెట్టి కాల్చేది దాని నాశనం చేయడానికి కాదు, దానిలోని మలినాలను తొలగించి స్వచ్ఛమైన ఆభరణంగా మార్చడానికి. అలాగే శనిదేవుడు మనల్ని కష్టాల కులిమిలో పెట్టి మన ఆత్మను శుద్ధి చేసి మనల్ని స్వచ్ఛమైన బంగారంలా మెరిసేలా చేస్తాడు. జ్యోతిష శాస్త్రంలో మేష, సింహ, ధనుసు రాశులను అగ్నితత్వ రాశులు అంటారు. వీరిలో సహజంగానే శక్తి, ఉత్సాహము మరియు ధైర్యము ఎక్కువగా ఉంటాయి. అయితే అదే సమయంలో తొందరపాటు, కోపము మరియు అహంకారం కూడా ఉంటాయి. శనిదేవుడి ప్రభావం ఈ అగ్నితత్వానికి క్రమశిక్షణను, సహనాన్ని జోడిస్తుంది. మండిపోతున్న అగ్నిని ఎలాగైతే ఒక నియంత్రణలో ఉంచి దీపంగా మారిస్తే అది వెలుగు తీస్తుందో, అలాగే శని మీలోని శక్తిని సరైన మార్గంలో పెట్టడానికి సహాయపడతాడు. ఈ కష్టకాలంలో ముఖ్యంగా ఓపికతో, నిజాయితీతో మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్తే ఏ గ్రహము మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. కష్టాలు వచ్చినప్పుడు అడ్డదారులలో వెళ్ళాలనే ఆలోచన వస్తుంది, కానీ నిజాయితీని వదలకూడదు. ఓపిక అనేది ఈ సమయంలో మీకు అతిపెద్ద ఆయుధం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, ఆవేశంలో మాటలు జారటం వంటివి చేయకూడదు. గుర్తుంచుకోండి, కష్టాలు మనల్ని నాశనం చేయడానికి రావు, మనలో దాగి ఉన్న అనంతమైన శక్తిని మనకు తెలియజేయడానికి వస్తాయి. ఒక విత్తనం భూమి చీకటిలో బరువు కింద నలిగిపోతూనే అది భూమిని చీల్చుకుని ఒక మహావృక్షంగా ఎదుగుతుంది. ఒక గొంగలి పురుగు తన చుట్టూ ఉన్న కవచాన్ని చీల్చుకుని బయటకు రావడానికి ఎంతో కష్టపడితేనే అది ఒక అందమైన సీతాకోక చిలుకగా మారగలుగుతుంది. అదేవిధంగా ఈ కష్టాలు అనేవి మీ పరివర్తన కాలం. ఈ సవాళ్లు మీలోని ఆత్మబలాన్ని, ధైర్యాన్ని మరియు సహనాన్ని వెలికి తీస్తాయి. కాబట్టి ఈ గ్రహ సంచారాన్ని ఒక శాపంగా కాకుండా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి వచ్చిన ఒక అవకాశంగా చూడండి. ధైర్యంగా ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడితే ఈ పరీక్షాకాలం ముగిసేసరికి మీరు మునుపటి కంటే ఎన్నో రెట్లు శక్తివంతులుగా, జ్ఞానవంతులుగా నిలబడతారు మరియు విజయం తప్పక మీదే అవుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.